శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారు జీవితంలో వారికి అదృష్టమైనటువంటి దశలు ఏమిటి, ఏ దశలు జరిగినప్పుడు వీళ్ళ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సహజంగా ఈ కన్యారాశి మనం సహజ రాశి చక్రంలో ఇది 6వ రాశి అవుతుందన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇది కొంతవరకు జీవితంలో ప్రతిదీ కూడా పోరాడి గెలుచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 6వ భావం అన్నది ఒక విధంగా దుస్థానం లాంటిది, అది ఒక శత్రుస్థానం లాంటిది అన్నమాట. అంటే ఎక్కువగా ఈ రాశికి శత్రువులు, రోగాలు, రుణాలు సంబంధించిన భావాన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కేటాయిస్తారు. అయితే ఇదే మనకి చాలా వరకు విజయ యోగం కూడా 6వ స్థానం అనేది సక్సెస్ చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటి ఈ జాతకుల్లో మరి కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి జీవితంలో ప్రతిదీ పోరాడి విజయం సాధించి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలాగే జీవితంలో కొంత స్ట్రగుల్ పడే వాళ్ళు ఉంటారు అన్నమాట. అయితే ఈ రాశిలో బుధుడు రాష్ట్రాధిపతి అవుతూ ఇదే రాశిలో ఉచ్చ పొందడం వల్ల చాలామంది ఈ రాశిలో జన్మించిన వారు బాగా విద్యావంతులై ఉంటారన్నమాట. ఎక్కువ అంటే పూర్వకాలం అంటే నిరక్షరత ఉండేవారు, ఇప్పుడు అంతగా లేదు. అయినప్పుడు కూడా ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా మంచి విద్య సాధిస్తూ ఉంటారు. నిరంతరం కూడా కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళు కొన్ని ఏదో ఒక సబ్జెక్ట్ మీద బుక్స్ సంపాదించి వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ఇది సేవాభావానికి, సర్వీస్ భావానికి చెంది ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ రాశిలో ఉన్నవాళ్ళు వైద్య వృత్తి మీద ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు, పెద్ద కుటుంబాలు చెందిన వాళ్ళు అయితే వైద్య వృత్తి అభ్యసిస్తుంటారు. చిన్న స్థాయి ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా నర్సింగ్ అంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యానికి మెడిసిన్స్, నర్సింగు, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వాటికి సంబంధించిన అందరూ కూడా ఈ కన్యారాశిలో ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ కన్యారాశిలో పిల్లలు జన్మించినప్పుడు చిన్నప్పటి నుంచో కూడా వాళ్ళు ఇంట్లో ఈ వైద్య వృత్తి మీద మక్కువ చూపించడం, ఎవరికైనా అనారోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గరుండి సర్వీస్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. సో సాధారణంగా ఈ రాశి వారికి ఈ వైద్య వృత్తి మీద ఎక్కువగా ఉంటుంది. మిగతా కామన్గా ఎక్కువ మంది ఏంటంటే చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహించడం వల్ల కామర్స్ విద్య చదువుతూ ఉంటారు. కొంతమంది చార్టెడ్ అకౌంటెన్సీకి వెళ్తూ ఉంటారు. సో ఏదైనా వీళ్ళు జీవితంలో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అంటే మనం ఈ రాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వాళ్ళని రాశి అంటారు. అలాగే లగ్నం ఈ పాయింట్ మీద పడిన వాళ్ళు కన్యా లగ్న జాతకులు కూడా ఇది కంప్లీట్గా మనకి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఉత్తర, హస్త, చిత్త నక్షత్ర జాతకులు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. మరి ఉత్తర నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్ నక్షత్రం అవడం వల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎంతో కొంత వారసత్వంగా పెద్దవారి ద్వారా ఆస్తి వస్తూ ఉంటుంది. వాళ్ళు పెద్దల ద్వారా ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు, చాలా తంటాలు పడవలసి ఉంటుంది. సో ఏదైనా వీళ్ళది రవి దశతో జీవితం ప్రారంభించడం వల్ల చాలా బాధ్యతగా ఉంటారు. అంటే ఇంచుమించుగా రవి 4.5 సంవత్సరాల నుంచి 4 రోజుల దాకా కూడా ఉండొచ్చు. అంటే సుమారుగా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రవి దశ జరుగుతుంది. చాలా వరకు ఈ నక్షత్రంలో, ఈ రాశిలో జన్మించిన వారు బాల్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎంబటినే మనకి చంద్రమహాదశ అంటే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 13వ సంవత్సరం వచ్చేదాకా కూడా చంద్రమహాదశ జరుగుతుంది. కాబట్టి చంద్రుడు ఈ రాశికి 11వ స్థానాధిపతి అవటం వల్ల తల్లిదండ్రుల యొక్క పాలన బాగుంటుంది. జాతకుడు సౌకర్యంగా ఉంటుంది, చదువులో బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఇంచుమించుగా 13, 12 దాకా ఓకే. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అదొక 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 19 సంవత్సరం దాకా కూడా ఈ కుజుడు ఓకే, అది కూడా బాగుంటుంది. ఆ టైంలో కొంతమంది క్రీడారంగం మీద ఆసక్తి చూపుతూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, దెబ్బలు తాగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో కంపల్సరీగా మరి వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం మంచిది. దూకుడుగా వ్యవహరించకూడదు. ఇంచుమించుగా అది ఓకే. అంటే మనకి 19, 20 సంవత్సరాల దాకా అయిపోయి అప్పుడు వెంబటే రాహు వస్తాడు.
ఈ రాహు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ జీవితం అనేక స్ట్రగుల్స్, అనేక మార్పులు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో సరైనటువంటి ఉద్యోగం రాకపోవడం, వచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా నిలబెట్టుకోలేకపోవడం, ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ప్రాబ్లం రావడం, కొంతమంది సరైనటువంటి బాల్యం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ దెబ్బతినడం. ఇదొక ఇంచుమించుగా మనకి రాహు 18 సంవత్సరాలు ఉంటాడనమాట. ఈ 18 సంవత్సరాలు రాహు మహాదశ ఇంచుమించుగా మనకి ఇదొక 40వ సంవత్సరం వచ్చేదాకా కూడా, అంటే బాల్యంలో వాళ్ళు 22 లోపు సెట్ అవ్వకుండా ఉంటే, 23, 24 లోపల సెటిల్ అవ్వకుండా ఉంటే 40 సంవత్సరం దాకా కూడా చాలా స్ట్రగుల్ పడి, దాని తర్వాత మళ్ళీ బాగా 40 సంవత్సరం తర్వాత వచ్చే గురు మహాదశ. గురువు కొంతవరకు శుభగ్రహం అవటం వల్ల ఏంటంటే మరి అప్పటిదాకా ఉన్నటువంటి నడవడిక మారుస్తుంది. అక్కడి నుంచి 40వ సంవత్సరం నుంచి 56వ సంవత్సరం దాకా జాతకుడు స్థిరపడి పెళ్ళిళ్ళు అన్నీ చేసి 56 తర్వాత మళ్ళీ శని మహాదశ వస్తుంది. ఆ శని మళ్ళీ 19 సంవత్సరాలు ఉండడం వల్ల ఈ జాతకుడికి శని మహాదశలో మళ్ళీ సర్వీసు, మళ్ళీ అక్కడ చికాకులు, కోర్టు సమస్యలు ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. బట్ ఏదైనా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ దశలో వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందల్లా ఈ మధ్యలో వచ్చే రాహు మహాదశ. రాహు మహాదశ డిసైడ్ చేస్తుంది వీళ్ళ లైఫ్ని బాగుంటా చాలా బాగా తీసుకెళ్ళడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం అంటే ఎక్కువ శాతం అన్నది ఈ దశ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి రాహు దశలో వాళ్ళ క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త పడాలి, పెళ్లి విషయంలో జాగ్రత్త పడాలి, ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త పడాలి. సాధారణంగా ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వారు, ఎస్పెషల్లీ హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మంచి నాలెడ్జ్, మంచి తెలివితేటలు ఉంటుంది. ధనాన్ని చాలా జాగ్రత్తగా కూడబెట్టుకుంటారు. వీళ్ళ జీవితంలో కష్టపడి పోగువేసిన ధనాన్ని, అంటే బాగా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ ధనమో, పిఎఫ్ ధనమో, ఏదైనా ఆస్తి వస్తే దాన్ని అమ్మిన ధనమో లంసమ్గా ఒకేసారి ఆ ధనాన్ని నమ్మకం ద్వారా పోగొట్టుకుంటుంటారు. అది వాళ్ళ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు వ్యాపారం చేసుకుందాం తీసుకోవచ్చు, కూతుర్లు తీసుకోవచ్చు, లేదంటే ఎవరన్నా మిత్రుడు మిమ్మల్ని ఏదో ఎక్కువ వడ్డీ ఇస్తారని తీసుకోవచ్చు, లేదంటే మీకు మీరుగా ఏదైనా ఎక్కువ వడ్డీ వస్తుందైనా ఫేక్ బ్యాంక్ సంస్థలోనో ఈ ఫైనాన్స్ సంస్థలోనో పెట్టడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారు చివరి జీవితం కోసం చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే వీళ్ళ జీవితాంతం కష్టపడి పెంచినటువంటి సంతానం కూడా మీకు వాళ్ళు దూరం అవుతారు. మీరు దాచుకున్నటువంటి ధనం ఏమో ఏదో విధంగా మోసపోయి ఎక్కడో ఒక బ్లాక్ అయిపోవడం వల్ల అది రాకుండదు, మీకు సరైనటువంటి ఇన్కమ్ లేకపోవడం వల్ల సరైన పోషణ ఉండదు, చివరి జీవితంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా ఈ కన్యా రాశి, కన్యా లగ్న జాతకులు చివరి జీవితం కొరకు మాత్రం చాలా జాగ్రత్తగా, ఎవరికి తెలియకుండా కొంత ధనాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎక్కువ మంది ఈ ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపార అవస్థలు అవ్వచ్చు, వీళ్ళ ఆస్తి అంతా కూడా కొంతమంది పిల్లలకి అది రాసి చివరి జీవితంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ, అనాథ శరణాలయాల్లో కానీ, లేదంటే ఏదన్నా దేవస్థానం, టెంపుల్ సంబంధించినటువంటి ప్రశాంతంగా అక్కడ గడపడం కానీ చాలామంది కన్యా లగ్నం వారు ఉంటూ ఉంటారు. ఏదో సేవ చేసుకుంటూ బతుకుతారు తప్ప గత జీవితాన్ని నమ్మక ద్రోహం వల్ల మోసపోవడం, ఇతరులను నమ్మి మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సొంత వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంత సొంత పిల్లలైనా, సొంత బంధువులైనా, సొంత అన్నదమ్ములైనా వీళ్ళ దగ్గర నుంచి ఒకసారి ధనం వెళ్ళిందా, ఇచ్చారా, తిరిగి రావడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడటం మంచిది, ఎస్పెషల్లీ వీళ్ళు. అయితే ఏదంటే ఇదంతా కూడా ఒక అవగాహన కోసం చెప్పడం తప్ప ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుద్దని మాత్రం కాదు. ఏదైనా ముందు జాగ్రత్త మంచిది. ఎక్కువ జాతకాలు చూసినప్పుడు ఎక్కువగా ఈ కన్యా లగ్నం రాశి వారు, ఈ హస్త నక్షత్రం వారు ఏదో విధంగా మోసపోవడం జరుగుతుంది. మంచి తెలివితేటలు ఉంటాయి, అందరికీ మంచి సలహా ఇస్తూ ఉంటారు, కానీ వీళ్ళ మోసపోతుంటారు. సో అందువల్ల జాగ్రత్త పడటం మంచిది. ఈ నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే, మరి బుధుడు ఈ లగ్నానికి, ఈ రాశికి అధిపతి కాబట్టి వీళ్ళు పచ్చ అనే ఉంగరాన్ని, ఎమరాల్డ్ అనే ఉంగరాన్ని ధరించవచ్చు. అది బంగారంతో చేయించుకుంటే మంచిది. అది కుడిచే చిటికిన వెళ్ళి ధరించాలి. అలాగే కొన్ని సందర్భాల్లో హస్త నక్షత్రంలో జన్మించి ఉంటే మీరు ముత్యం ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల లాభాధిపతిగా మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల నుంచి అనుకూలం వస్తుంది. అమ్మాయిలు కూడా ఈ ముత్యం అనేది ధరించవచ్చు. దాని తర్వాత మీరు వజ్రాన్ని కూడా ధరించవచ్చు, డైమండ్. మరి అది వాళ్ళ స్థాయిని బట్టి ధరిస్తే డైమండ్ కూడా యోగిస్తుంది. ఇంకా మిగతా ఉంగరాలు ఇంచుమించుగా ధరించకపోవడమే మంచిది. సో వీళ్ళు ఎక్కువగా ఈ కన్యా లగ్నం, కన్యా రాశి వారికి విష్ణుమూర్తిని ఎక్కువ పూజించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, వీలైతే కొద్దిగా ఆధ్యాత్మిక రంగంలో ఉందామనుకున్న వాళ్ళు, జీవితాన్ని కొద్దిగా దైవం వైపు నడుపుదాం అనుకున్న వాళ్ళు
తులసి మాల అని అమ్ముతూ ఉంటారు. ఈ తులసి మాల ధరించడం వల్ల ఎక్కువగా మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం వల్ల జీవితంలో మంచి స్థాయికి వచ్చి జీవితం చివరి భాగంలో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.